చేసుకోవాలి అనేది కంప్లీట్ గా చూపిస్తాను. సో గైస్ వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షాట్ యాప్ ని కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ ని ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ గా ఏ ఫోటో అయితే పెట్టాలనుకున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసిన తర్వాత సో ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సో ఈ ఫోటో మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలి స్టేటస్ అనేది సో 30 సెకండ్స్ వరకు కూడా ఇలానే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నేను చూడండి ఆ ఫోటోని ఇలా 30 సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మనకు వీడియో అనేది రేషియో కావాలి కదా. సో ఇక్కడ మీరు లాస్ట్ 1:2 రేషియో ఉంది కదా, సో ఆ రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన స్కేల్ ఉంది కదా, సో దాన్ని ఇలా ఫుల్ గా ఇచ్చేసుకొని మీ ఫోటో ఇలా ఎగ్జాక్ట్ గా ఫుల్ స్క్రీన్ లో అప్లై అయ్యేలా సెట్ చేసుకోవాలి. తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు ఈ ఫోటోని మనం బ్లాక్ అండ్ వైట్ లో కన్వర్ట్ చేయాలి. సో అందుకోసం మనకి ఇక్కడ పైన మనకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మన సేమ్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ని మళ్ళీ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ లో మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ సంబంధించిన 4 ఫోటోస్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ బ్లాక్ అండ్ వైట్ లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు మన ఫోటో చూడండి ఆటోమేటిక్ గా బ్లాక్ అండ్ వైట్ లో కన్వర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత సో ఇలా వైట్ ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. ఇలా సో వైట్ ని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మనకు మ్యూజిక్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ మ్యూజిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ ని క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలో ఉన్న మీకు నచ్చిన ఒక సౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే వీడియోకున్న సౌండ్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే కనుక సో ఆ వీడియోకున్న సౌండ్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక వీడియోని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకుని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి, మనకు ఆ వీడియోకున్న సౌండ్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇక మన ఫోటో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, సాంగ్ కొద్ది తక్కువ ఉంది కదా, సో మన ఫోటోని కూడా కొద్ది కట్ చేస్తున్నాను చూడండి. మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే మన ఫోటో కూడా అన్ని సెకండ్ల వరకు వచ్చేలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఫోటో యాడ్ చేసాం, సాంగ్ కూడా యాడ్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో పైన మనకు ఆప్షన్స్ లో ఇక్కడ పిఐపి అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో ఆ పిఐపి అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు మీ దగ్గర ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటే కనుక బ్లాక్ కలర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఈ ఇమేజ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. సో ఇమేజ్ ఇలా జూమ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ లో ఫోటో కనపడకుండా టోటల్ గా బ్లాక్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసిన ఆ బ్లాక్ ఇమేజ్ ని మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత సో కొంచెం దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా చూడండి ఇలా. సో నేను ఇక్కడ కింద మీకు చూపిస్తున్నాను, ఇలా కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తే మీకు కొద్దిగా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ బ్లాక్ కలర్ ఇమేజ్ ని క్లిక్ చేసుకోండి. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఆ బ్లాక్ ఇమేజ్ ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్ లో బ్లెండ్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన బ్లెండ్ స్కేల్ ఉంది కదా, సో దీన్ని మీరు ఒక 91 గానీ ఒక మీకు ఫోటోని ఎంత క్వాలిటీతో కనపడాలో అంత ఇచ్చేసుకోండి. నేను ఒక 91 ఇచ్చేస్తున్నాను. సో మనం చూడండి ఫోటో లైట్ కనిపిస్తా ఉంది చూడండి ఇక్కడ. సో ఇలా ఫోటో లైట్ కనిపించేలా సెట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం మధ్య మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా. సో అందుకోసం మనకి మీకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే రావాలో సో అక్కడ వైట్ అని చేసుకోండి. సో మధ్య మధ్యలో మనకు ఫోటో మంచి కనిపించే లైట్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఆ లైట్ ఎఫెక్ట్ అనేది మీకు ఎక్కడైతే కావాలో అక్కడ వైట్ అని చేసుకొని సో మనం యాడ్ చేసుకున్న ఆ బ్లాక్ ఇమేజ్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో స్ప్లిట్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోగానే మనకు అది 2 పార్ట్స్ కట్ అయిపోయింది చూడండి. సో ఇలా కట్ అయిపోయిన తర్వాత సో ఇలా వైట్ అని లైట్ కొంచెం ముందు జరుపుకొని సో మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో స్ప్లిట్ మీద క్లిక్ చేయడం మనకి ఇప్పుడు 3 పార్ట్స్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు మధ్యలో ఒక చిన్న పార్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ.
సో మధ్యలో ఒక చిన్న పార్ట్ కట్ చేసాం కదా, సో ఆ మిడిల్ పార్ట్ ని క్లిక్ చేసుకోండి, చిన్న పార్ట్ ని. సో దాన్ని క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మీరు బ్లెండ్ అనే ఆప్షన్ మీకు వెళ్ళండి. సో బ్లెండ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి సో పైన మనకి బ్లెండ్ స్కేల్ ఉంటుంది కదా పైన, సో ఆ స్కేల్ మీరు కొంచెం తగ్గించుకోండి ఇక్కడ. సో తగ్గించుకుంటే మనకు ఫోటో చూడడానికి కొంచెం క్వాలిటీ కనపడతా ఉంటుంది. నేను ఒక 79 అలా ఇచ్చేసాను. ఇప్పుడు మనకు ఫోటో మంచిగా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ మిల్ పార్ట్ లో మాత్రమే మనకు ఫోటో చూడండి మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇలా లైటింగ్ వచ్చినంత పడుతూ ఉంటుంది చూడండి ఇలా. సో ఆ మిల్ పార్ట్ లో మన బ్లెండ్ తగ్గించేసరికి చూడండి ఆ మిల్ పార్ట్ లో లైట్ వచ్చినట్టు కనపడతా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ అదే విధంగా సో నెక్స్ట్ కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ లైటింగ్ ఎఫెక్ట్ అనేది మీకు వీడియోలో ఎక్కడైతే కావాలో సో అక్కడ వైట్ చేసుకోండి. నెక్స్ట్ సో అక్కడ వైట్ చేసుకొని సో ఆ బ్లాక్ ఇమేజ్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోండి. సో ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లైట్ గా వైట్ ఇలా కొద్దిగా ముందు జరుపుకోండి. సో వైట్ ఇలా లైట్ కొంచెం ముందు జరుపుకొని మళ్ళీ సేమ్ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయన మధ్య మనకి ఇలా చిన్న మిడిల్ పార్ట్ ఉంది కదా చిన్నది, సో ఆ మిడిల్ పార్ట్ మీద క్లిక్ చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సో బ్లెండ్ అనే ఆప్షన్ బ్లెండ్ స్కేల్ ని మీరు ఒక 79 అలా ఇచ్చేసుకోండి. 79 అలా ఇచ్చేసుకుంటే కనుక చూడండి మనకు ఫోటో కొంచెం క్వాలిటీగా కనపడతా ఉంటుంది, కొంచెం లైటింగ్ కనపడతా ఉంటుంది చూడండి కూడా. సో మనకు లైటింగ్ వచ్చింటే అర్థమవుతా ఉంటుంది. అక్కడ మనం ఇచ్చిన మధ్యలో పార్ట్ ఉంది కదా మనకు ఫోటో అని కొంచెం మంచిగా కనిపిస్తుంది కాబట్టి బ్రైట్నెస్ తోటి ఇలా లైటింగ్ ఎఫెక్ట్ అనేది కనపడతా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ కావాలో వీడియోలో అక్కడ సేమ్ ఇదే విధంగా మీరు టోటల్ 30 సెకండ్స్ వరకు కూడా ఎడిట్ చేసుకోవాలి. సో నేను కనుక 30 సెకండ్స్ వరకు కూడా మొత్తం లైటింగ్ ఎఫెక్ట్ కనుక ఎడిట్ చేసుకున్నాను. సో ఎడిట్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి మీకు సాంగ్ లో ఒకవేళ స్పీడ్ బీటింగ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, సో అక్కడ మీకు ఆ ఫోటో బ్లింక్ అవుతున్నట్టు కావాలంటే కనుక మీకు సాంగ్ లో ఎక్కడైతే స్పీడ్ బీట్ ఎఫెక్ట్ వస్తుందో సో అక్కడ వైట్ చేసుకోండి. సో సాంగ్ లో మనకి ఎక్కడైతే బ్లింక్ ఎఫెక్ట్ వస్తే వీడియో బాగుంటుందో సో అక్కడ వైట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకున్న ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు బ్లాక్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇంటర్నల్ ఇలా 0 చేసుకొని ఇలా స్ట్రెంత్ ని కొంచెం పెంచుకొని ఒకసారి ప్లే చేస్తే చూడండి ఇలా మనకు బ్లింక్ అవుతా ఉంటుంది చూడండి మన ఫోటో అనేది. సో ఇలా బ్లింక్ అయ్యేలా సెట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక ఈ బ్లింక్ ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కడ వరకు రావాలి, సో సాంగ్ లో మనకు స్పీడ్ గా బీట్ ఎఫెక్ట్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఉంటేనే బాగుంటుంది. సో అందుకోసం మనకి సాంగ్ లో మనకు బీట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు అయితే వస్తుందో సో అక్కడ వైట్ చేసుకొని ఆ బ్లాక్ ఇమేజ్ ని డిలీట్ చేసుకోవాలి. ఆ బ్లింక్ ఎఫెక్ట్ ని చూడండి సో మనకు సాంగ్ లో బీట్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు అయితే వస్తో అక్కడ వరకే వచ్చేలా సెట్ చేసుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఆ బ్లాంక్ ఎఫెక్ట్ ముందులో ఇలా వైట్లో ఉంచేసుకోండి. సో ఇలా వైట్లో ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఆ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని సో ఇప్పుడు మనకు ఆ పైన బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్స్లో సో కొద్దిగా ఇక కెపాసిటీ ఒక 79 అలా ఇచ్చేసుకోండి. సో అప్పుడు మనకు ఆ బ్లింక్ అయ్యేటప్పుడు ఆ ఫోటో కూడా చూడండి ఇలా సో ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు ఫోటో కొంచెం మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బ్లింక్ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ బ్లాక్ ఇమేజ్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ ఉన్న ఆ బ్లాక్ ఇమేజ్ని బ్లెండ్ అనేది మళ్ళీ పెంచుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. సో మిడిల్లో పార్ట్ మాత్రమే మనకి ఎంత ఉండాలి 79 ఉండాలి, అప్పుడే మనకు ఫోటో కొద్దిగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ లాస్ట్లో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందిగా మన ఫోటో కంటే సో దాన్ని డిలీట్ చేసుకోండి. సో మన ఫోటో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకే ఉండేలా సెట్ చేసుకోవాలి. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ఒకసారి వినండి. సాంగ్ విన్నాక మీకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని పైన మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. సో నాకు సాంగ్లో ఫస్ట్ నా వాడు అనేసి వస్తుందిగా అది టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను లెమన్ మిల్క్ లైట్ అయిన ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు జూమ్ అని తక్కువ చేసుకున్నా ఆ టెక్స్ట్ మీకు ఎంత జూమ్ తక్కువ కావాలో అంత జూమ్ అయితే తక్కువ చేసుకున్నా ఆ టెక్స్ట్. అలా జూమ్ తగ్గించుకున్న తర్వాతకి సో లాస్ట్లో మనకి ఇక్కడ యానిమేషన్ సింబల్ ఉంది కదా, సో ఆ యానిమేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు లాస్ట్ నుంచి 4th 1 ఉంది కదా, సో ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి.
సో ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాక అవుట్లైన్ యానిమేషన్ కూడా సేమ్ అదే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్ అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా అదే సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయించడం మనకి ఇలా యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా వెళ్ళేటప్పుడు ఇలా యానిమేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే టెక్స్ట్ మీరు మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సేమ్ అదే టెక్స్ట్ని. సో మన సాంగ్ 30 సెకండ్స్ ఉంది కాబట్టి 30 సెకండ్స్ వరకు కూడా ఇదే టెక్స్ట్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి 30 సెకండ్స్ వరకు. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఆ టెక్స్ట్కి ఏమన్నా కొద్దిగా తగ్గించుకోవాలి, సైజ్ తక్కువ చేసుకోవాలి, జూమ్ తక్కువ చేసుకోవాలని తక్కువ చేసుకోండి ఇప్పుడే. సో ఇలా తక్కువ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకోండి. సాంగ్ని వింటూ మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్. సో మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇలా మనకు లిరిక్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో సో ఆ చేంజ్ అయ్యే దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి నేను టోటల్ కూడా స్ప్లిట్ చేసుకున్నాను. సో ఇలా మీరు టోటల్ సాంగ్ మొత్తం కూడా స్ప్లిట్ చేసుకోవాలి లిరిక్ చేంజ్ అయ్యే దగ్గర. సో ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఇలా సాంగ్ని ప్లే చేస్తూ మనకి ఇక్కడ సాంగ్లో సెకండ్ లిరిక్ వేరే వస్తుంది కదా. సో అందుకోసం మనకి ఇక్కడ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నాకు ఫస్ట్ సెకండ్ లిరిక్ ఏమొస్తుంది ఇక్కడ ఎక్కడున్నా సార్ అనేసి వస్తుంది కదా సెకండ్ లిరిక్, అది టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ యానిమేషన్స్లో పైన మనకు యానిమేషన్ స్కేల్ ఉంది కదా అది ఫుల్గా ఇచ్చేసుకోండి. సో అప్పుడు మనకు చూడండి ఇలా యానిమేషన్ ఇలా వస్తూ ఉంటుంది. సేమ్ విధంగా థర్డ్ లిరిక్ ఉంది కదా. సో ఈ థర్డ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకోండి. సో థర్డ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. నాకు థర్డ్ లిరిక్ ఇక్కడ రాజల్ అనేసి వస్తుంది, అది టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకున్నాక మళ్ళీ ప్లే చేస్తూ నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ సేమ్ అదేవిధంగా ఈ ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని పైన ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకొని మీకు యానిమేషన్ కూడా స్కేల్ కొంచెం ఫుల్గా ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకొని పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు మన 30 సెకండ్స్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా రీఎడిట్ అయితే చేసుకోవాలి. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరు రీఎడిట్ అయితే చేసుకోండి. నేను చూడండి 30 సెకండ్స్ వరకు అన్నీ కూడా ఇలా రీఎడిట్ అయితే చేసుకున్నాను. సో ఇలా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకోండి ఇలా. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకున్న తర్వాతకి సో పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో పైన వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా జూమ్ చేసుకుంటూ సో ఆ వైట్ లైన్ చుట్టూ బార్డర్స్ ఉన్నాయి కదా మన వీడియో చుట్టూ కూడా ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. సో ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకొని సో సెట్ చేసుకున్న తర్వాతకి పైన మనకు ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇలా. సో ఇలా పార్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఈ బ్లెండ్ రేషియో మీరు ఏమన్నా కెపాసిటీ తక్కువ చేసుకోవాలని తక్కువ చేసుకోండి. సో ఇప్పుడు మనకు చూడండి ఇలా పార్టికల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మనకు చూడండి మన ఫోటోకి ఇలా లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తూ ఉంటుంది. సో మన పార్టికల్స్ లిరిక్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కదా. సో పైన సేవ్ బటన్ ఉంది కదా. సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని మీరు మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.